సో హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంగ్రీ బర్డ్స్ కిచెన్. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బ్రహ్మాండంగా ఉన్నా. రోజు వచ్చేస్తున్నాను కదా, అయినా కానీ ఒక మాట అడగాలి కాబట్టి అడిగేస్తున్నా. సో మీరు బాగున్నారని కోరుకుంటున్నా, నేను బాగుండాలి మీరు కోరుకోండి, ఓకేనా? సో మొత్తానికి ఇవాళ వ్లాగ్ ఏంటి అని అంటే హైపర్ ప్యూర్లో ఆర్డర్ పెట్టాను. సో ఆర్డర్ ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపించేస్తాను. జొమాటోలో ఉంటుంది హైపర్ ప్యూర్. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం హైపర్ ప్యూర్ బండి వాళ్ళు కాల్ చేస్తారు, వస్తారు, వెయిట్ చేస్తున్నా. రాగానే నేను వీడియో తీస్తాను అనమాట. వెయిటింగ్ ఫర్ బండి. వెనక్కి వెహికల్ అయితే అక్కడ ఉంది. సో అది అనమాట మన వెహికల్. ఇప్పుడు దాని దగ్గరికి కిందకి వెళ్ళాలి. సో వాళ్ళైతే అన్నీ సింగిల్గా ఇస్తారు. మనం బ్యాగ్లు ఎత్తుకోపోవాలన్నమాట. 2 సంచులు ఎత్తుకోబోతున్నా. ఒకటి సంచి, ఇంకొకటి బ్యాగు. పొద్దున్నే టైం ఇంకా ఎండ ఇప్పుడిప్పుడే కాస్తా ఉందన్నమాట. జొమాటో హైపర్ ప్యూరు. సంచులు ఎత్తుకొని పొద్దున్నే అవుతున్నట్టుంటుంది ఎవరు. ఇది బ్యాగ్ అనమాట, మ్యాగ్నెట్. ಎಲ್ಲ ಇಲ್ಲಿ ಹಾಕೊಂಡಿದ್ರಾ? ಸೊ మన ಐಟಮ್ಸ್ ಇಲ್ಲ, ಬೋಟ್ ಇದೆ, ಮಳೆ ಬರ್ತಾ ಇದಲ್ವಾ, ಅದು ಹೋಗಿದೆ. సో ఇవి ఐటమ్స్ అనమాట. నేను ఒకసారి అది బండిది ఒకసారి లోపల చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇలాగా. సో దీంట్లో ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. వీడియో తగొంతాడు, ఓకేవా? సో ఇలా ఉంటాయి. ఇవి వచ్చేసి ఫ్రీజర్ బాక్స్లు అనమాట. అంటే మనకి చికెన్, ఫ్రోజన్ ఐటమ్స్ ఇందులో వస్తాయి. సో రైస్ బ్యాగ్స్ టోటల్ అన్నీ దొరుకుతాయి. బయట దానికి ఒక 10 రూపీస్ ఎక్కువ తక్కువ అట్లా ఉంటాయి అంతే. మనకి ఇట్లా పేపర్ కూడా ఇస్తారు, దీని మీద సంతకాలు కూడా పెట్టించుకుంటారు అనమాట. ಸೊ ಅಣ್ಣ ಕವರಲ್ಲಿ ಬ್ಯಾಗಲ್ಲಿ ಹಾಕೊತೀನಿ. ಇವತ್ತು ಸ್ವಲ್ಪ ಲೇಟ್ ಆಗಿದಲ್ವಾ? ಅಲ್ಲ ಅದು ಒಳಗಡೆ ಪ್ಯಾಕೆಟ್ ಹೋಗುತ್ತೆ. ಇಲ್ಲ, ನಾವು 6 ಮಂತ್ಸ್ ಆಗಿದೆ ನಾವು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ. ಅದು ಹೊಡೆದೋಗುತ್ತೆ ಒಳಗಡೆ ಇದಲ್ವಾ. ಸಿಲ್ವರ್ ಅಷ್ಟೇ. ಪಿಕಲ್ ಇದೆ, ಉಪ್ಪಿನ ಮಿಕ್ಸ್ಡ್ ಆಗಿದೆ. ಎಲ್ಲ ಜಿಂಜರು, ಗಾರ್ಲಿಕ್ಕು, ఇది బాబాయ్ భలే ఉంటారు. మా వీడియోగ్రాఫర్ భలే ఉన్నాడు. ఇటు చూడు, పెరి మిక్స్. ఇది మైనేజ్. నేను ఆర్డర్లకి అనేది ఇంట్లో చేసుకోవడానికి దీంట్లో తక్కువ పడుతుంది. దీంట్లో అప్పుడప్పుడు నేను శాండ్విచ్లు, చికెన్ సలాడ్స్ చేసుకుంటూ ఉంటా. ఎగ్లెస్ మైనేజ్. ఇది పెరి మిక్స్. వాడు ఏంది కేఎఫ్సీలో ఒక రవ్వ ఎయిరా అంటే సస్తాడు, అందుకే నేను ప్యాకెట్ పెట్టుకుంటాను. ఇది ఎల్లుల్లి 50 రూపీస్ పడినాయి, 1/2 కేజీ. వాటా సాల్ట్ 18 రూపాయలు. ఇది మైనేజ్ నేను ఇంట్లో వాడుకోవడానికి, అంటే ఆర్డర్కి ఏం కాదు, నేను ఇంట్లో వాడుకుంటాను అనమాట. సో ఇది 96 రూపీస్ పడింది. దాంట్లో నా ఖర్చులో నేనంటే ఇది సలాడ్స్కి, శాండ్విచ్కి, ఆఫ్లైన్లో స్టూడెంట్స్ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు కూడా సలాడ్స్ వాడుతున్నారు. సో వాళ్ళ కోసం
మై ఫేవరెట్ పెరి పెరి మిక్స్. ఇది 140 రూపీస్ పడింది అబ్బా. ఇది అయిపోతుంది తెలుసా, తొందరగా అయిపోతుంది. బాగా తింటారండి స్పైసీ. అల్లం ఇంత ఎందుకు పెట్టుకున్నానంటే అల్లం పేస్ట్ చేసుకొని నేను డబ్బాకి వేసుకుంటా. అంటే నేను బయట కొన్నాను, అల్లం పేస్ట్ ఇంట్లో వేసుకుంటా. ఇదిగా ఇది నేను చేసేటప్పుడు దేనికి ఇస్తానంటే మ్యాగీ ఇస్తాను, ఆమ్లెట్ ఇస్తాను అలా. అంటే పిల్లలు మీరు శాండ్విచ్ అది తీసుకుంటారు కదా, సో వాళ్ళకి ఇవ్వాలి. 4x6 కవర్. చక్కెర ఎక్కువ చక్కెర తక్కువ? అదే నేను చట్నీలో అవి ఈ కవర్లోనే ఇస్తాను. ఇది బయట అయితే మనకు 40 రూపాయలు పడుతుంది, ఇందులో అయితే నాకు 24 రూపీస్ పడింది అనమాట. 24 రూపాయలు పడింది. పచ్చిమిరపకాయలు ఇది వచ్చేసి కేజీ బయట 80 రూపాయలు, నాకు దీంట్లో 60 రూపాయలు పడినాయి. ఇది కారం బాగుంటుంది అనమాట. సాల్ట్ అంటే దీంట్లో మినిమం ఉన్నాయన్నమాట, కొన్ని 3, 2 మినిమం 2 పెట్టుకోవాలా. సో అట్లా సాల్ట్ 3 ప్యాకెట్స్ ఉంటాయి అనేసి తక్కువ పడింది. అంటే ఇది 22 రూపాయలు కదా బయట, దాంట్లో 18 రూపాయలు పడింది. క్యారెట్ 23 రూపాయలు. లెమన్ సమ్మర్ వచ్చేసింది కదా, నిమ్మకాయలు చాలా కాస్ట్ అయిపోయినాయి. ఏంది బయట కేజీ 160 రూపాయలు అంట. సో మనకి దీంట్లో వచ్చేసి 115 రూపాయలు. బట్ నేను ½ కేజీ పెట్టిన 58 రూపీస్, 52 రూపాయలు ఎంత పడింది. బట్ ఇవి సరిపోవు నాకు వారానికి. లెమన్ రైస్ ఎక్కువ వస్తుంది. ఇది స్వీట్ పొటాటో మేము తినడానికి ఇంట్లో మా కుక్క పిల్లలకి, నాకు, నేను బాగా తింటాయి. సో మ్యాగీ అడిగారు కదా, సో ఇది మ్యాగీ ప్యాకెట్. అంటే మనకి 15 రూపీస్ ప్యాకెట్లు వస్తాయి కదా, అంత ఉంటాయి ఒక్కొక్కటి. నేను కట్ చేసి చూపించడానికి సిజర్ ఏం పెట్టుకోలేదు, తర్వాత ఎప్పుడైనా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. సో ఇది మనకి బయట దొరకదు. ఇది 24 పీసెస్ ఉంటాయి. ఇది బయట దొరకదు మనకి, అంటే ఇట్లా ఈ ప్యాక్ దొరకదు. సింగిల్గా తీసుకోవచ్చు అనమాట. ఇది 330 రూపాయలు ఎంతో పడింది అనమాట. నిమ్మకాయ కూడా స్వస్తిక్ వారీ లైమ్ చికెన్. ఇది ఎంఆర్పి 215, మనకి 160 రూపాయలు పడింది. నేను ఎప్పుడు మామిడికాయ పెడతాను, ఒకసారి నిమ్మకాయ ట్రై చేద్దామనేసి. ఎందుకంటే నేను ఊరగాయ దేనికి చేస్తానంటే పెరుగన్నంకి, ఉప్మాకి, సేమియా ఉప్మాకి, మామూలుగా రైస్ మీల్ వస్తుంది కదా, దాంట్లో కూడా ఊరగాయ పెడతాను కదా. సో దానికి మనం మెయిన్ ఏంటంటే ఈ డబ్బాలు కింద పెట్టి మర్చిపోయినా, పిచ్చిదాన్ని అయిపోయినా. సో ఇవి 500 ml బాక్సెస్. మెట్లు ఎక్కువ సేపు కలిసిన ఎంత టైం. అదే నేను ఉగ్గాని ఉప్మా అని ఇంట్లోనే ఇస్తాను. 500 ml బాక్స్. ఇవి నార్మల్గా బయట అయితే మనకు 210 రూపాయలు పడుతుంది, 50 పీసులు. దీంట్లో 180 పడింది. సో ఇది ఒక 100 పీసెస్ పెట్టుకున్నాం. ఇవి వచ్చేసి 50 ml అనమాట. సో ఇదేంటంటే దీని ఏం చేస్తానంటే నేను ఊరగాయలు ఇస్తాను. దీంట్లో ఊరగాయ ఏం చేస్తానంటే ఒక 100 పీసెస్ అట్లా ఊరగాయ వేసేసి ప్యాక్ చేసేస్తాను, అంటే ప్లాస్టర్ వేసి పెట్టేస్తా. అవి అయిపోతే మళ్ళీ చేసుకుంటాను అట్లా అనమాట. సో ఇవి 200 పీసెస్ అనమాట. 200 పీసెస్ మనకి 220 రూపీస్ ఎంతో పడింది. దట్స్ ఆల్. ఇవాళ వీడియో ఇంతే. సో మరిన్ని ఇలా, సో అది వాళ్ళ వీడియో. ప్లీజ్ డూ లైక్, వాచ్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ హ్యాండీ బర్డ్స్ కిచెన్. సో ప్లీజ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మేము చేసి పెడుతూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.